అందరికీ నమస్తే అండి. దయచేసి మీరందరూ దీన్ని ఫినిష్ చేయడం కోసమే, ఆయన కళ పండాలని కోసమే నేను ఇక్కడికి వచ్చింది. ఇంకా మీరు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసి మీరు నిరాశపడవద్దు. వీలైనంత తొందరగా ఫినిష్ అవ్వాలని కోరుకుంటున్నా. అందుకే నేను మంచి ఎవరు చేయగలరు అనే నమ్మకంతో నేను ఆయనని ఎన్నుకున్నాను. అందుకోసం మా మీద నమ్మకం ఉంచి మీకేం కావాలో అవన్నీ మేము చేసి పెట్టడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఆయన ముందుకు ఇంకా ఎదురు చూసే ఓపిక మీకు లేదు. మాకు అంతకంటే కూడా ఇదిగా ఉంది. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇట్లా ఉంది, దీని పరిస్థితి ఏమిటి, దీనికి ఏం చేయాలనేది ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చాను. నేను అది సంగతి. మీరు దయచేసి ఏమనుకోకుండా నాకు సహాయం చేస్తారు. అందరికీ నమస్కారం. ఈ చిత్రపూరి సొసైటీ ఎలా వచ్చింది, ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఇన్ని ఆలోచిస్తేనే ఈ సొసైటీని గురించి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇంకొకటి అక్కడ ఎల్ఐజీకి వెళ్తే ఎల్ఐజీ వాళ్ళు కష్టాలు చెప్తారు, కట్టాల్సిన ఎంఐజీకి వెళ్తే కట్టాల్సిన కష్టాలు వాళ్ళు చెప్తారు, రో హౌస్కి వెళ్తే రో హౌస్ వాళ్ళ కష్టాలు చెప్తారు. అందరి కష్టాలు కలిపితే నాకు తెలిసి 100 కోట్లు ఉన్నాయి. ఇక్కడ 100 కోట్లకి రావాల్సింది 20 కోట్లు ఉంది. అంటే 80 కోట్లు డెఫిసిట్ ఉంది. ఇప్పుడు రేపు రాబోయే వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఎవరిని అనుకుంటారో మాకు తెలియదు, మీరు ఓటేసే వాటికి ఈ 100 కోట్లు పని చేయగలరా, వీళ్ళు చేస్తారా చేయరా అని మీరు ఆలోచించుకుని ఓటేయాలి ఫస్ట్. అది నాకేస్తారా, వాళ్ళకేస్తారా, ఇంకోళ్ళకి వేస్తారా. ఇక్కడ ఎవరు ఓటేసినా కానీ నాకు తెలిసి అబద్ధాన్ని మేము చేసేస్తాం. ఇప్పుడు మీరు అందరూ చెప్పారు కాబట్టి నేను వస్తాను, మా కళ్యాణ్ వస్తాడు, మేము వచ్చేసి మొత్తం మీ బిల్డింగ్ అన్నీ రిపేర్ చేస్తాం. ఎక్కడి నుంచి చేస్తాం, మా జేబులో డబ్బులు పెట్టాం. సో ఇది అందరం కలిసి సమిష్టిగా చేయాలి. గెలిచినా గెలవకపోయినా, ఉన్నా ఉండకపోయినా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం మెంబర్స్ అందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరం కలిసి దీన్ని ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచించుకుని చేసుకుంటే ఇది జరుగుతుంది. ఇది జరగాలి. ఆ రోజుల్లో ప్రభాకర్ రెడ్డి గారు, దాసనారాయణ గారు వీళ్ళంతా కలగన్న సొసైటీ. వాళ్ళు మన దురదృష్టమో అదృష్టమో, ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి ఈ మాత్రం అయినందుకు, ఒక రకంగా దురదృష్టం అని చెప్పాలి ఈ అస్తవ్యస్తంగా అయినందుకు. ఈ అస్తవ్యస్తాన్ని వ్యస్తం చేయాలనుకుంటే మనందరం సమిష్టిగా చేసుకోవాలి. మంచి వాళ్ళని ఎన్నుకోవాలి, పని చేయగలిగిన వాళ్ళని ఎన్నుకోవాలి. మళ్ళీ వచ్చింది కూడా మళ్ళీ తింటారని మీరు చెప్పిన వాళ్ళకే మీరు మళ్ళీ ఓట్లు వేసుకున్నారు అనుకోండి, మీ ఇష్టం. అంటే ఇక్కడ మిగిలిన వాళ్ళు అంత మంచి వాళ్ళు అంటే నేను ఎవరికి గ్యారంటీ ఇవ్వను, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మీరు అందరం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం, ఇక్కడ ఉన్నవాళ్ళం అందరం. సో మా వ్యక్తిత్వాలు ఏంటో, మా ఇదేంటో, మా బ్యాక్గ్రౌండ్స్ ఏంటో చాలామందికి మీకు తెలుసు. కాబట్టి ఉన్నవాళ్ళు ఎవళ్ళు వస్తే ఈ 100 కోట్లని ఎలా పొడ్చగలరు వీళ్ళు తెలివితేటలు కావాలి. ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం. 20 కోట్లు పోతే 30 కోట్లు గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచి అన్న తేవచ్చు. రోడ్లు ఇప్పుడు ఇందాక చెట్లు పాతామన్నారు, చెట్లు పాతాలి, గార్డెన్ కావాలి, వాకింగ్ ఏరియా కావాలి, ఈ ఉన్న రిపేర్లు కావాలి. నిన్న చూశాను, మీరు నిన్న మొన్న వచ్చి చూశాను. నేను చూస్తే మీరు చెప్పినట్టు నాకైతే భయం వేసింది, కూలిపోతుందేమో అన్నంత భయం వేసింది. అంత భయం వేసింది. అవన్నీ చేయాలంటే మినిమం 10-12 కోట్లు, 10 నుంచి 20 కోట్లు అక్కడ ఇక్కడ ఎల్ఐజీను హెచ్ఐజీ 2 రిపేర్లు చేయడానికే 10 నుంచి 20 కోట్ల మధ్య అవుతుంది. అంటే మీరు అడిగిన ఆ లెవెల్లో పర్ఫెక్ట్గా చేసి ఈ వాకింగ్ ఏరియాస్, గార్డెనింగ్ అన్ని ప్రతిదీ క్లీన్గా ఉండేటట్టు చేయాలంటే అంత అవుతుంది. సో రోడ్లు వేయాలి, లైట్లు కావాలి, రోడ్ల మీద లైట్లు కావాలి, డ్రైనేజ్ కావాలి, వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. రాబోయే ఏళ్ళకి ఎంఐజీకి రో హౌసెస్కి, డూప్లెక్స్కి, వీటన్నిటికీ డబ్బులు కావాలి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు చేస్తారనుకుంటున్నారో మీరు వాళ్ళని నమ్మి ఓటేయండి. ఓటేస్తే వచ్చే వాళ్ళతో చేయించుకోండి, మెడలోంచి పని చేయించండి. ఊరికే గంటి పెట్టాం వెళ్ళాం ఆవిడ చెప్తున్నారు, వెళ్ళి అడిగితే వాళ్ళ జీతాలు ఇచ్చారండి. సో ఎవరు వచ్చినా కానీ వెళ్ళి అడగటం అనేది తప్పదమ్మా. మనకి ఇప్పుడు ఏదో ఒక అస్తవ్యస్తంగా జరిగిన పని వచ్చింది కాబట్టి మనం చేయాల్సి వస్తుంది. మనం ఉంటున్నాం, ఇల్లు మనది, మన ఇల్లు బాగుండాలంటే మనం చేయించుకోవాలి. కొంచెం కష్టమైనా ఎందుకు వెళ్ళాలి, నేను డబ్బులు కట్టాను కదా, కట్టి ఇంట్లో ఉంటున్నాను, వీళ్ళు చేయాలంటే బాధ్యత అయితే చేయాలి 100%. నేను నన్ను ఎలక్ట్ చేసుకుంటే నేను చేసి తీరాలి.
కానీ నేను చేయట్లేదు, నేను బాధ్యతగా ఉండట్లేదంటే ఆ బాధ్యత మీరన్నా తీసుకుని ఎవడపడాలి, చేయించుకోవాలి, తప్పని పరిస్థితి. సో ఈ పరిస్థితులు ఆలోచించుకుని మీరు ఎవరైతే బాగుంటారనుకుంటే వాళ్ళకి ఓటు వేసుకుంటే బాగుంటుంది. ఇది 1991లో ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఏమీ లేదండి, పొలాలను ఈ కొట్లో విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు, ఎందుక ఇక్కడ తీసుకున్నారు మీరు, ఈ రాళ్ళు ఏం చేస్తారన్నారు. 94 ముందు అదే ఆ తర్వాత చేసుకుంటూ వచ్చాం. సరే మొత్తం పోయింది అనుకున్నాం, మళ్ళీ తీసుకొచ్చాం, ఏదో కింద మీద పడ్డాయి ఓపీ చేసి తీసుకొచ్చాం. తర్వాత ఇప్పుడున్న కానీ ఇంతకుముందు కమిటీలు కానీ ఏదో కింద మీద పడి ఇల్లు కట్టుకొచ్చారు, ఏదో తక్కువ చేసుకొచ్చారు. సో ఇవన్నీ జరిగినాయి, ఎంతో కొంత జరిగిందని సరి చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు సరి చేసుకోవాలంటే సరైన మెంబర్స్ కావాలి, వాళ్ళని ఎన్నుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా కానీ ఇప్పుడు మేము గెలుస్తామో గెలవమో మాకు తెలియదు, మీరు ఓటేస్తారో ఏదో తెలియదు. వచ్చినాక మేము చేయాలంటే వీరి కూడా చేయగలిగింది ఏం లేదు పెద్దగా. బట్ ఏంటంటే తెలుస్తాయి, ఏంటంటే నిజంగా ఇక్కడ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తానికి వచ్చేవాడు ప్రతివాడు నేను చెప్పిన తెలుసుకుని రావాలి. ఇక్కడ తెలుసుకున్నాక ఎలా చేస్తాడో ఆలోచించుకుని రావాలి. అలా ఆలోచించగలిగేవాడు ఉన్నాడా లేడా అని మేము చూసుకోవాలి. ఓటేసాము, దీన్ని ఎలా చేస్తారు, ఈ 100 కోట్లని ఎలా చేయగలరు వీళ్ళకి తాహత ఉందా, లేకపోతే 100 కోట్లలో 10 నొక్కేద్దామని వస్తున్నారా వీళ్ళు, ఇది కూడా ఆలోచించుకోవాలి మీరు. అది మీరు ఆలోచించుకుని మీరు ఓట్లు వేయండి. మీరు ఓట్లు వేసినాక గెలిచినాక ఎవరు గెలిస్తే వాళ్ళతో గెలిచినా ఓడినా మీతో పాటు ఉండి మేము కూడా కొంత పని చేస్తాం. నా పేరు కమ్మారెడ్డి భరద్వాజ్, మీకు తెలుసో చాలామంది తెలియదు అనుకుంటున్నాను. ఇక్కడ సొసైటీకి మొదట్లో నేను సెక్రటరీగా ఉండేవాడిని, అప్పుడే మొదలెట్టాం, శంకుస్థాపనలో ఏం చేయించాం. సో ఇప్పుడు అప్పుడు చేశాను కాబట్టి ఇప్పుడు నాకు ఓటు వేయండి నేను అడగట్లేదు, నేను ఓటు వేయటం మీ ఇష్టం, మీరు ఎవరికైనా వేసుకోండి. కానీ మీరు ఎవరిని నమ్ముతారో వాళ్ళకి వేసుకోండి, ఓటు వేసినాక గెలిపించుకున్న వాళ్ళతో పని చేయించుకోండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మీకు ఒక చిన్న ప్రత్యక్ష సాక్షి ఉంది. అంటే 94 నుంచే పడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, ఇవన్నీ వేరు. ఈ మీ ఫ్లాట్లు డిజైన్ శాంక్షన్ అవ్వటానికి, ఈ ల్యాండ్ రావటానికేమో ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఆస్తులు కూడా మీ గవర్నమెంట్కి డబ్బులు కట్టి చేశారు. ఈ ప్లాన్లు రావడానికి డబ్బు ఇవ్వాలంటే మా వదిన గారిది ఒక ప్రాపర్టీ నేను అమ్మి డబ్బు ఈయన చేతికి ఇస్తే ఆ డబ్బు పట్టుకెళ్ళి వీళ్ళిద్దరు వెళ్ళి హెచ్ఎండిఏలో ఇచ్చి కుడాలో ఇచ్చి పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చిందండి ఆ రోజు. ఇది నగ్న సత్యం. అంటే ఆ రోజు ఆ డబ్బు ఇచ్చిందేదో ఈరోజు మేము ఓట్లు అడిగేదానికని కాదు. దానికి నిజంగా చెప్పాలంటే ఇది 24వ తారీఖు వచ్చిన థాట్. అసలు ఈ సమస్యల్ని భుజాన వేసుకుందామని 24వ తారీఖు ఐడియాకి వస్తే 25వ తారీఖు ఫోన్ చేసి, అన్నయ్య లేదు అందరూ ఇలా వచ్చి నారాయణరావు గారు ఉంటే ఇలా వదిలేసేవాళ్ళ, మీరు ఎందుకు ఇలా అంటున్నారు, మీరు లీడ్ అయి రావాలని చెప్పి, లేదురా నేను ఆల్రెడీ అక్కడ పడి వచ్చాను, ఇప్పుడు ఉండే ఇంకా వేరే మనం ఇప్పుడు భుజాన వేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఇది అనేది అంతే. లేదన్నయ్య ఇదే అవకాశం, చాలా వాటిల్ని మనం ఇలా అర్ధంతరంగా ఉండే వాటిని కూడా మన తెలివితేటలతో చేయగలిగాం. మీరు నేను ఇలా మనం ఉంటే ఒక గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ లేకపోతే ఒక ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది, ఓ వీళ్ళు ఏదో ఫలానా దాన్ని చేయటానికి వచ్చారని. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి, మొన్న సిసిసి అని చెప్పి చేశాం. అంటే దాంట్లో మేము ఫస్ట్ థాట్ ఎక్కడి నుంచి పుట్టింది, అందరూ సీఎంకి అనౌన్స్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, సీఎంకి డబ్బులు వెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళకి ఎవరు చేస్తారు, మన సినిమా వాళ్ళకి ప్రత్యేకంగా ఆయన ఇచ్చేది ఉండదు అని చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగానే ఆయన ఇది సాధ్యం అవ్వద్దా అని అడిగారు. డెఫినెట్గా అవ్వాలి సార్, మీరైతేనే ఒక లీడ్ ఉంటుందండి అని చెప్పి అప్పుడు మమ్మల్ని అన్నయ్యని, నన్ను, మెహర్ రమేష్ని, బెనత్ ఇలాగా
ఒక 7గురిని వేసి, దానికి కూడా కొంతమంది రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ కరోనాలో ఇళ్ల దగ్గరికి తీసుకొని వచ్చి సరుకులు బ్యాగులు అన్నీ అప్పచెప్పడం అనేది ఎవరూ చేయగలిగాం. ఇప్పుడు కూడా మాకు ఒకటే నమ్మకం, డెఫినెట్గా త్రికరణ శుద్ధితో మనం పోరాడి చేయగలం అనే ఒక నమ్మకంతో వారం రోజుల క్రితం స్టార్ట్ అయ్యాం. ఇంకా 4 రోజులు ఉంది. మేమే మెంబర్లకు కూడా మనిషికి ఫోన్ చేసి ఓట్లు అడిగే పరిస్థితుల్లో మేము లేవు. మేము ఒకటే భరోసా, మేము ఇస్తే ఒకటే భరోసా ఇవ్వగలం. మేము వస్తే మీకు పని చేసి పెడతాం, గ్యారంటీగా పని జరిగేదానికి ప్రయత్నిస్తాం. డెఫినెట్గా రేపు ఉదయం నేను వస్తే ఫస్ట్ చెప్పేది ఒకటే, మీరు డబ్బులు తీసుకుపోయి సొసైటీలో పెట్టి సొసైటీలో వాళ్ళు ఆ డబ్బులు తీసుకుపోయి ఇంకో దానికి ఖర్చు పెట్టి మిమ్మల్ని సఫర్ చేయటం కాదు. మీ డబ్బు మీ కంట్రోల్లోనే ఉండాలి. ముందు మీకు ఇక్కడ ఉండే అవసరాలు తీరాలి. ఆ తర్వాత డబ్బు ఉంటే అది కార్పస్ ఫండ్ కింద ఈ హెచ్ఐజి, ఈ బ్లాక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఉంటే ఆ అసోసియేషన్ అడుగుజాడల్లో ఇది నడుస్తుండాలి. కానీ డబ్బు అనేది మీరందరూ పోగేసుకునే డబ్బు మీ కంట్రోల్లోనే ఉండాలి, వేరే దగ్గరికి వెళ్ళకూడదు. ఇంపాసిబుల్ అండి. మీరు ఓనర్లు అయిపోయారు. ఓనర్స్ అసోసియేషన్, నాట్ చిత్రపురి హిల్స్ అసోసియేషన్. ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ పోయి చిత్రపురిలో అఫిలియేటెడ్ అవ్వాలి, దాని కింద పని చేయాలి. అంతేగాని ఇక్కడ డబ్బు తీసుకుపోయి ఇచ్చేసిందాక మేడం చెప్పినట్టు అక్కడ పోయేసి అక్కడ పోయి గొడవ చేసి తెచ్చుకోవటం కాదు. ఇక్కడ పనిచేసే సెక్యూరిటీకి శాలరీలు ఇక్కడి నుంచే వెళ్ళాలి. అది అవసరమైతే మనం జనరల్ బాడీలో పెట్టి రూల్స్ పాస్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ద సబ్ కమిటీస్. ఇది మీ డబ్బు, మీ ఓనర్స్ డబ్బు. ఎవరో ఊరికనే మాకు అక్కడ ఉన్న మాకు కట్టండి అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆ డబ్బే మీరు పోగేసుకొని ఉంటే 15,000 ఉంటే ఆ 15,000 పెట్టి మీ బాత్రూమ్ను మీరు రెడీ చేయించుకోండేవాడు, మీ లిఫ్ట్లు మీరు మెయింటెనెన్స్ పెట్టుకుంటారు. ఒకవేళ చాలా పోతే ఒక 500 రూపాయలు మీకు లెక్క తెలుస్తుంది. ఫస్ట్ ఈ నెలలో మనకి ఎంత అవుతుంది, ఈ లిఫ్ట్లన్నీ చేయించాలంటే ఎంత అవుతుంది. ఫస్ట్ సొసైటీని నాకు తెలిసి సొసైటీ దగ్గర నుంచి ఏమి జరగదండి. ఇప్పుడు మీరు అన్నట్టు డ్రైనేజీ లీకేజ్ అవుతుంది, అలాంటి దాన్ని డైరెక్ట్గా ఆ డైవర్షన్ చేసి మీ ఇక్కడ దీని మీదకి రాకుండా చేయాల్సింది చిత్రపురి సొసైటీ. ఈ బ్లాకుల్లో ఉండే అపార్ట్మెంట్లు మీ బాగోగులు చూసుకోవాల్సింది మీరే. మీరందరూ ఓ పని చేయండి, బ్లాక్ 3 లెక్కనో 4 లెక్కనో ఒక చైర్మన్. ఈసీ మెంబర్స్ ఉన్నారు, సొసైటీ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ ఉన్నారు. నేను గత 3 కాకపోతే మెయింటెనెన్స్ తీసుకెళ్ళి వాళ్ళకే అప్పచెప్పాలి. అది రానండి. అవసరమైతే రేపు జనరల్ బాడీలో రిప్రజెంటేషన్ పెట్టండి, జనరల్ బాడీలో పాస్ చేద్దాం. ఏ బ్లాక్లు ఏ హెచ్ఐజీ ఉంటే హెచ్ఐజీ బ్లాక్లో వాళ్ళ డబ్బులు వాళ్ళు మెయింటైన్. ఫస్ట్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అది ఫామ్ అవ్వాలి. ఇప్పుడు మీకు ఈ సెక్యూరిటీకి అంతా మీ కంట్రోల్లోనే ఉండాలి. రేపు ఉదయం వాటర్ ప్రాబ్లం వచ్చింది, వాటర్ ప్రాబ్లం తీర్చాల్సింది అది చిత్రపురి సొసైటీ. మీ వాటర్ ప్రాబ్లం తీర్చాల్సింది, మీ డ్రైనేజ్ ప్రాబ్లం తీర్చాల్సింది, మీకు ఎస్టీపీ కట్టాల్సి ఉంటే లేకపోతే దాన్ని కట్టించాల్సింది, మీకు రోడ్లు వేయించాల్సింది, పార్కులు వేయించాల్సింది. వన్స్ మీకు ఇల్లు ఇచ్చేసిన తర్వాత మీ ఇళ్ల మెయింటెనెన్స్ మీరే చేయాలి. అది చేస్తేనే అందంగా ఉంటుంది. అలాగా మీకు ఈ రోజు నుంచి రూపాయి పోగైతేనే ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఇది మొత్తం మసిపట్టేసి అసలు గుర్తింపు లేకుండా అయిపోతుంది. మళ్ళీ మీరు పెయింట్లు వేయించుకోవాలంటే ఈ రోజు నుంచి మీరు పోగేసే ₹10 రేపు మీకు ఉపయోగపడాలి. దాన్ని మీరు ఇంక్రీజ్ చేయాలి. దాన్ని మీరు ఒకరోజు ₹1,00,000 కావాల్సి వస్తుంది, ఇంటికంటే కష్టంగా ఉంటుంది. ఈ రోజు నుంచి 500 పోగై వస్తే మీ ఫండ్ మీ దగ్గర ఉండాలి. ఆ ఫండ్ జాగ్రత్త చేసుకునే పరిస్థితి మీరు చేయాలి. డెఫినెట్గా ఇందాక అన్నయ్య చెప్పినట్టు మేమందరం వస్తాం. ఓకే, ₹1,00,000 ఇది పెట్టేసి ఇది అయిపోద్దంటే పోన్లే, మనం ₹1,00,000 పాకెట్లో తీసి పెడతారు. లేదు అవసరమైతే దీనికి ఒక 10 లక్షలు పెడితే ఇది అవుతుందంటే అయ్యా నేను ₹10 లక్షలు మీకు ఇస్తాను, ఈ పని చేయిస్తాను, ఆ ₹10 లక్షలు మీరందరూ షేర్ చేసుకొని చేయండి అని చెప్పినే చెప్పాలి. నేను ఇక్కడ మేము కొట్టేసేదానికి రాలేదండి. ఈరోజు చాలా క్లారిటీగా చెప్పాను. మేమేదో ఓట్లకి డబ్బులు ఇచ్చో, లేకపోతే హోటల్లో రూములు ఇచ్చో, లేకపోతే కార్లు పెట్టో వాటిలో పెట్టో లేదు. మేమందరం ఎవరి కారులో వాడు తిరుగుతున్నాం, ఎవరింటికి వెళ్ళి వాళ్ళకి వచ్చేస్తున్నాం. మేము అంటూ ఖర్చు పెట్టుకుంది మేమేమనుకున్నాం తెలియజెప్పడానికి ఈ పాంపేటలు మాత్రమే.
మీకు అందరికీ తెలియాలి. మేమేమనుకున్నాం తెలియాలి 10 రోజులు. అసలు ఇది ఎంత పెద్ద కష్టం అంటే 10 రోజుల్లో తిమింగలాలు ఉండే ప్లేస్లో మేము ఎలక్షన్కి దిగి పోరాడతామనే ధైర్యంగా వచ్చామంటే మేము ఇక్కడ ఉండే సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలతో మాకుండే లింకు, మా మీద నమ్మకంతో వాళ్ళు ఎన్నుకుంటారని, ఎన్నుకుంటే మనం దీని పక్షాలను చేద్దామని మేమందరం వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటామని. ఈ రోజుకి లెక్కలు అడిగితే ఎవడు చెప్పలేకున్నాడు. మేము వస్తే ఫస్ట్ ఆడిటింగ్ చేయించి అసలు సొసైటీలో డబ్బులు ఏమున్నాయి, బ్యాలెన్స్ కట్టాల్సిన మెంబర్లు ఎంఐజీలో కట్టాల్సిన మెంబర్లు ఎంత ఉన్నారో దానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఏంటి రోజులు కట్టాలంటే ఏముంది, అసలు టోటల్గా దీన్ని డెవలప్ చేయాలంటే పార్కులు రోడ్లు కాకపోతే భరద్వాజ గారు ఉంటేనో లేకపోతే కళ్యాణ్ ఉంటేనో లేకపోతే ఇంకా మేమేమో సపోర్ట్ తీసుకుంటేనో ఏం చేయగలం. ఒక సంజయ్ గారి దగ్గరికి వెళ్తే సార్ అక్కడ ఒక పార్క్ ఉంది సార్, నేను జిహెచ్ఎంసీతో మాట్లాడుకుంటాం సార్, మీ పేరు పెడతాం సార్ ఆ పార్క్కి, ఆ పార్క్ ఏదైనా మీరు ఒక 25 లక్షలు 50 లక్షలు ఇస్తే దాన్ని డెవలప్ చేయించాలని అలా అడుక్కోగలరు. అడిగితే వాళ్ళు నమ్మకంతో చేస్తారు. వీళ్ళుగా ఇక్కడ తినేసే గ్యాంగ్ కాదు, ఇది డెవలప్ చేసే గ్యాంగ్, అక్కడ ఒక మన పేరు వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఏంటంటే ఓకే మనం ఇండస్ట్రీకి ఏదో చేసినట్టు ఉంటుందిలే, మన వర్కర్కి ఏదో చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏదో తుఫాన్లు వస్తే కోట్లు ఇస్తున్నారు, ఆ కోట్లు ఇక్కడికి గ్యారెంటీగా తీసుకురాగలం మన సినిమా ఇండస్ట్రీ. దానికి ఏం బెనిఫిట్ చేసి దీని మీద డబ్బులు రేట్ చేయగలం. ఇంకో 3.5 ఎకరా ఉంది, ఆ 3.5 ఎకరాని ప్లాన్లు ఇచ్చి వెయిటింగ్ లిస్ట్లో ఉండే, నేను అదే చెప్పానండి, వెయిటింగ్ లిస్ట్లో ఉండేవాళ్ళు మీరు ఇంట్లో పడుకుంటే రాదు. అసలు వెయిటింగ్ లిస్ట్లో ఉండేవాడు ప్రతి ఒక్కరు ముందు మీరు రండి పోయి ఇక్కడ పక్షాలు చేయండి. ఫస్ట్ ఓటు అనే ఆదాయంతో ఉన్న మిమ్మల్ని బయట అంటే బెదిరిస్తాడు, లోపల పోయి మీరు ఎవరు కోటేస్తున్నారో ఎవరు తెలియదు కదా. మేము చేయగలిగాం. నిన్న ఒక చట్టం అనే దాన్ని తీసుకొని వచ్చి ఒక 5గురిని పెక్కుల వేళ్ళతో కదిలించగలిగాం. ఈ ఎలక్షన్లో పాల్గొనే ఇది లేకుండా చేయగలిగాం. ఇంకా ఉన్నాయి శక్తులు, ఆ శక్తులను ఎలా తీయాలి, సైలెంట్ వార్ స్టార్ట్ చేయండి. అక్కడ చేంజ్ వస్తేనే మీ కష్టాలు తీరుతాయి. తీరేదానికి ప్రయత్నిస్తారు, లేకపోతే తినేదానికే ప్రయత్నిస్తారు. మా వరకు మేము ఇక్కడ తినేదానికి రావడం లేదండి, ఆ అవసరం లేదు. దేవుడి దయ వల్ల ఈ ఇండస్ట్రీ మమ్మల్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చింది. ఇక్కడ ఉండేవాళ్ళు సినిమా ఇండస్ట్రీకి లింక్ ఉన్నారు. అలాగే చాలామంది అంటున్నారు వచ్చేస్తే కళ్యాణ్ వాళ్ళు వచ్చేస్తే అసలు మొత్తం చీల్చండాడు ఆ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళని బయటికి పంపించేస్తారని. మా ఉద్దేశం అది కానే కాదు. వన్స్ వచ్చేసారు, ఈ కుటుంబంలోకి వచ్చారు వాళ్ళు ఏమి దొంగతనంగా తీసేసుకోవాలి. వాళ్ళు డబ్బు కట్టుకుని ప్లాట్ కొనుక్కున్నారు. దొంగతనం చేసిన వాళ్ళని వదిలేసి డబ్బు కట్టుకొని ఒక విధంగా మోసపోయారు. ఆ రోజే అయ్యా మీరు సినిమా వాళ్ళకి కాదు మేము బయట వాళ్ళకి ఇవ్వము అని ఉంటే మరి ఇవ్వండి పర్వాలేదని అని ఉండేవాళ్ళు. మీరు దొడ్డిదారులు చూపించి మీరు రూట్లు చేసి అన్నీ చేశారు. వాళ్ళని బయటికి పంపించే ఉద్దేశం మాకు లేదు. దే ఆర్ ఇన్ చిత్రపురి ఫ్యామిలీ, ఇట్ ఈస్ వెరీ క్లియర్. మాకొక్కటే కావాల్సింది ఉన్నవాళ్ళు కష్టాలు పడకుండా. ఇది ప్రపంచంలోనే ఒకటి ఉందండి, ఇది ఓన్లీ వన్. చిత్రపురి హిల్స్ అనేది వర్కర్స్కి ఇంత పెద్ద ల్యాండ్ ఏంటి. ఇక్కడ ల్యాంకో హిల్స్ అని ఉంటే మనకంటే చిన్నది. ఇప్పుడు చేసిన వాళ్ళు వాళ్ళ మెయింటెనెన్స్కే ఇంతమంది పనిచేస్తున్నారండి. అక్కడ ఇక్కడేమో 11 మంది లోపల కూర్చొని పంచుకునే దానికి కాకపోతే పని ఏం చేస్తారండి. దాన్ని 150 మందికి స్ప్రెడ్ అవ్వాలి. అసలు ఫస్ట్ ట్రాన్స్పరెన్సీగా బయట అక్కడ ఏముందో రూపాయి ఏముందో ఈరోజు పలానోళ్ళకి చెక్ ఇచ్చామని చెప్పి మీకు వెబ్సైట్లో పెడితే తెలివితేటలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చూసుకుంటారు. వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి. ఈరోజు ఇంత డబ్బు వచ్చింది ఎంఐజీ వాళ్ళ దగ్గర నుంచి, ఇంత డబ్బు వచ్చింది హెచ్ఐజీ వాళ్ళ దగ్గర నుంచి తెలిస్తే మీకు పోయేది ఏముందండి. నేను వచ్చిన డబ్బుని ఈరోజు నీ మెంబర్గా చెప్తే వాళ్ళకి తెలుస్తుంది కదా కష్టం. మీరందరూ కూర్చొని మాట్లాడుకుంటారు కదా, ఓహో మన దగ్గర డబ్బు లేదు కాబట్టి పలానా పని కావాలి కాబట్టి మనమేం చేద్దాం. దాన్ని తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తామండి. ఫస్ట్ ఒక్కటి తినేదానికి మాత్రమే రావటం లేదు, మిమ్మల్ని అందరినీ హ్యాపీ చేయడానికి. వీళ్ళు వచ్చారు కాబట్టి ఇది అయిందనే ఆ పేరు తెచ్చుకునేదానికి మాత్రం వస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు దాకా ఎన్ని ఆర్గనైజేషన్లో మేము ఏం చేసినా ఆ విధంగానే సక్సెస్ అయ్యగలిగాం. మీరు టూ సైలెంట్ వారు. దయచేసి మీ ఫ్రెండ్స్కి మీరు వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటే ఒక 3 రోజుల్లో మీ చేతిలో ఉండేది ఒకటే ఒక ఆయుధం, ఓటు. ఆ ఓటుతో మీరు పక్షాలు చేయగలరు తప్పితే
ఎందుకంటే ఇక్కడ దొంగోట్లు వేయించే ప్రయత్నాలు ఉన్నాయి, లేకపోతే రౌడీజం చేయించే ప్రయత్నం ఏ ఉన్నా లోపలికి వెళ్ళి మీరు వేసే సైలెంట్ ఓట్ అనేది మీ అందరికీ పక్షాలను జరుగుతుందండి. మీరందరూ గ్రూపులుగా చేరి మాట్లాడుకోండి. ఎవరి వల్ల బాగుంటుందని మీరు అనుకుంటే వాళ్ళకైతే ఓటు, మాకేమని కాదు. మేము రాకపోయినా కూడా రేపు ఉదయం మీరు వచ్చే సమస్య చెప్తే ఇలాగే వస్తాం, ఇలాగే మేమే టేబుల్ తెచ్చుకొని మేమే మీటింగ్ మీతో మాట్లాడి మీ తరఫున మేము యుద్ధానికి వస్తాం. మేము ఎక్కడికి వెళ్ళమో ఇక్కడే తిరుగుతుంటాం, ఫోన్కి అందుబాటులో ఉండేవాళ్ళమే. రెండోది, మీరు ఓనర్లండి. అక్కడ పనిచేసే 11 మంది మీ తరపు మనుషులు, అక్కడ పనిచేసేది దానికి ఉండేవాళ్ళు. నేను ఈ సీట్లో కూర్చొని మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడటం కాదు, మీకు మర్యాద ఇచ్చి, మీరు ఓనర్లు మేము వర్కర్లు అని చెప్పి మర్యాద ఇచ్చి మీతో మా సమస్యని, అక్కడ మేము ఫేస్ చేస్తున్న సమస్యని మీకు చెప్పాలి. డబ్బు ఇవ్వాల్సి, అక్కడ కూర్చున్న 11 మంది ఎవరు డబ్బు తీసుకెళ్ళగలరు, కానీ డబ్బు ఇంట్లో వచ్చి తెచ్చిపెట్టరు కదండి. ఇప్పుడు మన చెప్పులు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చేస్తారా డబ్బులు? 2 కోట్లు ముందు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, 2 కోట్లు, ఒక్కో 2 కోట్లు చెప్పులు ఇచ్చేది. ఇవన్నీ జరిగాయి కాదు, ఉన్న ఎలక్షన్స్ కంట్రోల్ వచ్చాయి. ప్రాక్టికల్గా మంచి చేద్దాం అనుకొని వచ్చాం. ఎవరు మంచివాళ్ళు అనుకుని మీరు ఫీల్ అయితే వాళ్ళకి ఓటైంది. ఇంకా దానికంటే ముందు ఒకవేళ మాకు వేయాలనిపించకపోయినా పర్వాలేదు, అమ్మగారు పోటీలో ఉన్నారు. ఈ సంస్థ మాకు పుట్టింది అక్కడి నుంచి. ఆ రోజు ఆయన దీన్ని లీడ్ చేసే రోజు ఈవిడ అడ్డుపడి ఉండొచ్చు, గొడవపడి ఉండొచ్చు, ఎందుకంటే ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళి చేస్తున్నారని. కానీ ఆయన డ్రీమ్ కొరకు ఆవిడ వచ్చింది. వాళ్ళ పాప ఈరోజు వాళ్ళకి అవసరం లేదు, అయినా దాని మీద ప్రేమతో లీడ్తో వచ్చామండి. దయచేసి మళ్ళీ 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 మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మంచివాడిని ఎన్నుకోండి. మార్పు తెచ్చుకుంటే మీకు కష్టాలు తీర్చుకోగలరు, మీరు చర్చించుకోగలరు. ఆ కమిటీతో మీరు చర్చించుకొని మీ కష్టాలు తీర్చుకోగలరు. సుఖమైన జీవనం ఈరోజు కాదండి, ఇంకొక 5 సంవత్సరాలు పోయిన తర్వాత దీనికి అట్రాక్ట్ కానీ కాకపోతే రాజీవ్ గాంధీ ఇల్లును ఇందిరాగాంధీ ఇల్లులాగా ఉంటుందండి. మొత్తం మనం మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళకైతే తెలిసిపోద్ది. మాకు ఆ బోగ్ రోడ్లో ఉండే మున్సిపల్ కాలనీ అసలు లోపలికి వెళ్ళలేము, రామనగర్ కాలనీ అది. అలా అయ్యే పరిస్థితి రాకూడదు. ఈ చిత్రపురి హిల్స్ అనే దాన్ని ల్యాంకో హిల్స్ కంటే బాగా చూడాలండి. బ్రహ్మాండమైన మనకి వ్యూస్ ఉన్నాయి, ఇది ఉంది, బ్రహ్మాండమైన ప్లేస్ అయింది ఈరోజు. ఇది డెఫినెట్గా మంచికి ట్రై చేయండి. దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నది అది. ఇక్కడికి వచ్చింది చాలా తక్కువ మంది. మీరు ఆయుధాలలాగా మీ వాళ్ళందరితో డిస్కస్ చేసి మంచి చేసి పెట్టుకొని అడుగుతున్నాను. ఇంకా ఎవరన్నా మాట్లాడేవాళ్ళు ఉంటే మీరు మాట్లాడచ్చు. ఒకటే కాదండి, ఇలాంటి ఇప్పుడు లీకేజీలు ఈ లీకేజ్ ఇట్లా కార్ల మీద పడుతూ ఉంటాయి. పొద్దున్నే కార్లు వచ్చుకొని బయటకు వెళ్దామంటే లీకేజ్ పడుతూనే ఉంటాయి నీళ్లు, డ్రైనేజ్ వాటర్. రకరకాల ఇళ్ళల్లో అయితే పై ఫ్లోర్లో లీకేజ్, కింద ఫ్లోర్ అంతా మొత్తం నిమ్మొచ్చి పెయింట్లు పెచ్చలు చాలామంది ఉన్నాయి. ఎన్నిసార్లు ఒక లిస్టు రాసేసి ఇంత పెద్ద మెమోరాండం లాగా ఇచ్చాం ఆఫీసులో, ఎవ్వరు పట్టించుకుని నాది అలాగే చేస్తాం పంపిస్తాం అంటారు, పంపరు, పట్టించుకుని. చాలా బాధపడుతున్నాం. ఇక్కడ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి 4-5 సంవత్సరాలు కూడా కాలేదు, ఇప్పుడే బాధలంటే ఎట్లా ముందు ఎలా ఉంటుంది, ఉండగలమా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు మరి మీరు ఈసారి వచ్చిన వాళ్ళు ఎవరో మరి చూస్తారు. మరి థ్యాంక్ యూ. చేసిన తర్వాత ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రిక్ వర్క్ అసలు పర్ఫెక్షన్ లేదు. మళ్ళీ మేము అందరం మళ్ళీ చేయించుకున్నాం. సపోజ్ 1 lakh పెట్టాల్సి వస్తే దానికి మొత్తం డబల్ వర్క్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ లీకేజెస్ మొత్తం చాలా ప్రాబ్లం ఉంది. లిఫ్ట్ అయితే చాలా ఎప్పుడు స్టక్ అయిపోతూనే ఉంటుంది, చాలా టెన్షన్గా ఉంటుంది. మళ్ళీ కనీసం ఓ 1 hour వరకు ఎవరు రెస్పాండ్ అవ్వదు. లోపల నుంచి వచ్చిన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాం. తరఫున కానీ ఏది కానీ శాలరీస్ ఇవ్వలేదండి. మొన్న కోవిడ్ టైంలో వాళ్ళకి ఏంటి, మనం అట్లీస్ట్ మనకి బ్యాక్ ఉంటుంది కాబట్టి మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సెక్యూరిటీకి అదే కదండి వాళ్ళకి లైఫ్. 2 months శాలరీస్ ఇవ్వకపోతే మా వైస్ ప్రెసిడెంట్ గారు వెళ్ళి అక్కడ కూర్చొని తెచ్చుకున్నారు. ఏమండి లిఫ్ట్లో ఏమో అసలు పనిచేయటం లేదండి. పిల్లలు ఎక్కినా ఇబ్బందే, పెద్దవాళ్ళు ఎక్కినా ఇబ్బందే. 12 floors ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు?
ఈ రోజుల్లో అందరూ ఒక్కొక్కరికి ఒక కంప్లైంట్ ఉంటుంది. మెయిన్ అయితే లిఫ్ట్ తోటి చూడాలండి, అది చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఇక్కడ అంబేద్కర్ తెలియదు, పిల్లలు ఎక్కిందే నుంచి వాళ్ళని చెక్ చేసుకోవాలి మేము, వాళ్ళు సరిగ్గా దిగారు వాళ్ళకి కూడా అదే ఇబ్బంది. ఇక్కడ సమస్యలు ఇక్కడ అలాగే ఉంటున్నాయి. సో రేపు పొద్దున్న మీకు వచ్చేవన్నీ కూడా మళ్ళీ కొత్త సమస్యలు ఇంకా మిగతా ఏమైనా వచ్చి వీటిని సైమల్టేనియస్గా మీరు సాల్వ్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఇది ప్రయారిటీ అని నేను అన్నాను. డెఫినెట్గా మన సొసైటీలో మన మెంబర్స్ అందరికీ ఇల్లు కావాలి, అందరికీ అదే కాదు. ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలి, పీస్ఫుల్గా అందరం హ్యాపీగా ఉండాలి. ప్రాజెక్ట్తో పాటు ఇక్కడ ఉండే వాళ్ళ ఇది కూడా మీరు పట్టించుకోవాలి కంపల్సరీ. ఇక్కడ మీరు ఓనర్స్ అసోసియేషన్ ఉందంటే ఉందండి, దాని తరఫున వీఆర్ డూయింగ్ సర్టన్ థింగ్స్ బై అవర్స్. మేము డబ్బులు వేసుకొని కొన్ని పనులు మేము చేసుకున్నాం. కొంతమంది అయితే ఆ జేబులో డబ్బులు సార్ ఇదిగో ఈ 10,000 నేను ఇస్తా, ఒక 2-3 కలిసి ఆ పని చేస్తున్నాం. అడిగితేనేమో సొసైటీలో డబ్బులు లేదు. ఎప్పుడైనా ఒకటే మాట, సొసైటీకి లేదు చేస్తారు అంటే మెయింటెనెన్స్ సరిపోతుంది అన్నమాట. అంటే సొసైటీ తరఫునే స్పెండ్ చేస్తున్నారు. సొసైటీ ఈజ్ మెయింటెనెన్స్ అథారిటీ. మేము అసోసియేషన్ మనం ఫామ్ చేసిన బాడీ ఉన్నా సరే మాకు ఇది అర్జెంట్ అన్నప్పుడు అది చేయగలగాలి. దానికి ఇంత ఖర్చు అవుతుంది, అంత ఫండ్ లేదు ఇక్కడ. ఇప్పుడు మేము ఇక్కడ గవర్నింగ్ బాడీ పెట్టుకున్నాం కరెక్టే, కానీ ఎమర్జెన్సీ కొన్ని ఉంటాయి. అది మేము ఎంత మేము ఖర్చు పెట్టుకోగలుగుతాం అంటే కామన్గా అలా ఉండదు సార్. ఇప్పుడు జనరల్ సొసైటీ చేయాల్సింది జనరల్ వర్క్స్ ఉంటాయి. మీ అసోసియేషన్ ఫామ్ అయ్యి మీరు ఈ డబ్బు తీసుకుపోయి మళ్ళీ అక్కడ పెట్టి ఇది చేస్తే అది ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. లేదు, సొసైటీలో పెట్టడం యాక్చువల్గా అంటే టోటల్ మెయింటెనెన్స్ గవర్నింగ్ బాడీ అదే మనకి సొసైటీయే చేసేయాలి. అంటే పాత పనులు కూడా మీ కొత్త పనులాగా మీరు చేసుకోవాల్సి వస్తాను. ఆటోమేటిక్గా మీరు కలెక్ట్ చేసిన మెయింటెనెన్స్ మా డబ్బులు సరిపోవు. మెయింటెనెన్స్ అంతా సొసైటీ సొసైటీ తీసుకుంటున్నారు, వాళ్ళే తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మొత్తం ఈ 700 క్లాస్ అన్ని కూడా అమౌంట్ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు తీసుకొని ఈ సాగునీరు ఇవ్వడం కానీ చిన్న ఖర్చులు పెట్టడం కానీ మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. అంతేకాని మేము హ్యాండిల్ చేయట్లేదు. మేము జస్ట్ ఎందుకు చేసుకున్నాం, ఇది కూడా మేము ఎందుకు చేస్తున్నాం అంటే ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ ఆఫీస్కి చెప్తే వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు ఇక్కడ మళ్ళీ మీరు కాకపోతూనే ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఉండేది. ఇక సెక్యూరిటీ వాడు ఎలా ఇది ఏమంటే నువ్వుడే నాకు ఎక్కడ సొసైటీ వాళ్ళు పెట్టకపో అంటున్నారు. అట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఉండేది పూర్వం. దాన్ని మేము ఎట్లా అయితే ప్రతిదానికి వాడిని ఒక ఊడ్చేవాడు మాట చెప్తే సొసైటీలు చెప్పుకోమంటాడు, ఇక్కడ కారుతున్నాయా అని చెప్తే సొసైటీలు చెప్పుకోమంటాడు. మనం అందరు ప్రతిదానికి అక్కడికి ఎక్కడ పరిగెత్తామని మేము ఒక అసోసియేషన్ ఫామ్ చేసి HIG 124 వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసుకొని మేము కొంత డబ్బులు కలెక్ట్ గ్రీనరీస్ కూడా ఉన్నట్టు వెనకాల ఆ గ్రీనరీ చెట్లు కొన్ని చిన్న చిన్న రిపేర్లు మేము చేసుకుంటున్నామండి. మా డబ్బులు మేము మా కలెక్షన్ మెయింటెనెన్స్ కలెక్షన్తో వాళ్ళే తీసుకుంటున్నారు. తీసుకొని వాళ్ళు సాలరీస్ మిగతా ఏదో ఇస్తున్నారు. వాళ్ళకి సరిగ్గా ఇవ్వట్లేదు, వాళ్ళు కూడా వాళ్ళు మాకు సరిగ్గా ఇవ్వట్లేదు, టైంకి ఇవ్వట్లేదు. అది వాళ్ళకి సాలరీస్ కూడా సరిగ్గా ఇవ్వక వాళ్ళు పనులు మానేసి సరిగ్గా చెయ్యక ఏంటంటే మాకు డబ్బులు ఇవ్వలేదు సార్, మేము ఎక్కడ వస్తాం, మేము ఏమిటే మీకు డబ్బులు మేము కడుతున్నాం కదా వాళ్ళకి ఎందుకంటే వేరే ఇస్తాము ఇంకోటి అయింది ఇంకోటి ఏదో చెప్తారు. వాళ్ళు డబ్బులు మేము ఖర్చులు పెట్టట్లేదండి, మేము ఇస్తున్నాం వాళ్ళకి కడుతున్నాం, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఇవంతా మేము పర్సనల్ కొంత ఇంటింటికి చేసుకుని పనులండి. ఇప్పుడు ఇట్లా మేము డబ్బులు వాళ్ళే తీసుకుంటున్నారండి. మేము సొసైటీలో ఎంత డబ్బు ఉంది, మిగతా బ్యాలెన్స్ వర్క్ ఫినిష్ చేసేదానికి ఎంత కావాలి, ఆ లెక్కలు రావట్లా. కళ్యాణ్ గారు, భరద్వాజ గారు ఇనిషియేటివ్ తీసుకొని ముందర ఆ లెక్కల్ని అవసరమైతే వీలుగా ఉంటే ఎలక్షన్ లోపల మీరు అడిగి ప్రయత్నం చేయండి. నాకు బహుశా డెఫిసిట్ ఉందేమో, అది భరద్వాజ గారికి డెఫిసిట్ అంతా కొంత తెలుసు. ఆ డెఫిసిట్ అనేది తెలిస్తే రేపు ఆ డెఫిసిట్ తెలిస్తే ఈరోజు డెఫిసిట్ వెనకొంది కనపట్ల మీకు కనపడనీయకుండా చేసుకొస్తున్నాం మేము. ఆ డెఫిసిట్ క్లారిటీ రాకపోతే రేపు మన మీద ఎంత బర్డెన్ పడుతుంది. ముఖ్యంగా కూడా వీళ్ళని పర్సనల్గా వీళ్ళు రిక్వెస్ట్ చేసి ప్యానల్ వేయించేదానికి కృషి చేసిన వాళ్ళలో నేను ఒకడిని.
నాతో పాటు చాలామంది చేశారు, చాలా వర్కులు తీసుకొచ్చారు. నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయన్ని భరద్వాజ గారిని ఈ మధ్య 5-6 నెలల నుంచి కూడా భరద్వాజ గారిని సార్ మీరు రండి, మమ్మల్ని పట్టుకోండి, మమ్మల్ని కూర్చొని పెట్టండి అని. సరే అవన్నీ ఇప్పుడు ఇంకా ఎందుకని. ఇంకొకటి వాళ్ళు రేపు బ్యాంకు దగ్గర ఒక 12 కోట్లది ఉంది. సింగిల్ టైం సెటిల్మెంట్ కోసం వాళ్ళు 9 కోట్లు ఒక్కసారి మీరు కడితే 9 కోట్లకి మేము క్లోజ్ చేస్తామన్నారు. అది ఒక నెల టైం ఇచ్చారంటే రేపు 15-16 తేదీల్లో చేయగలగాలి. అది కానీ చేస్తే ఆ పేపర్లు వస్తే సగం బద్దం దిగుతుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్ 2వ హద్దులు అది వస్తే ఈ రో హౌస్, ఈ హెచ్ఐజి డూప్లెక్స్ వాళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర కలిసి 50 కోట్లు ఉందండి దాదాపు అమౌంట్. ఆ 50 కోట్లలో 30 కోట్లు 1 మంత్లో రిలీజ్ అవుతాయి, పనులన్నీ జరుగుతాయి. ఇక్కడ కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాని మీద కొంత అమౌంట్ పెట్టి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. మీ అందరి తరఫున నేను వాళ్ళని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి లాస్ట్లో ఒక మాట చెప్పాలనుకున్నాను. మేడం గారిని ఈ కళ్యాణ్ గారు చెప్పగానే నేను వెళ్ళి మాట్లాడి బాబు అవసరమా అంటే లేదమ్మా మీరు దిగాలి, మీరు చూడాలి ఆ చివరి అంకం రిక్వెస్ట్ చేసి ఒప్పుకున్నందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఎలక్షన్స్లో ఎన్ని ఓట్లు వచ్చాయో అన్ని ఓట్లు అమ్మగారికి పడాలి, అది మన కృతజ్ఞత. మిగతా వాళ్ళలో తేడా రావచ్చు. కళ్యాణ్ గారు అంటే కొంతమందికి సరేలే అని వేరే ఇచ్చు, భరద్వాజ గారికి తగ్గొచ్చు. బట్ ఆమెకి మాత్రం ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని ఓట్లు, ఎలక్షన్కి ఎంతమంది వచ్చారో అన్ని ఓట్లు ఆవిడకి పడాలని, ఆ విధంగా మీరు కూడా ఆలోచించి మీ బ్లాక్లో అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్రపూర్ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు కొల్లి రామకృష్ణ అండి. 2000లో నేను వైస్ ప్రెసిడెంట్గా చేశాను. అన్నయ్య భరద్వాజ గారు సెక్రటరీగా చేశారు. ఆ టైంలో ఈ వెనకుండే రోడ్డు కళ్యాణ్ గారు ఎంఆర్ఓని తీసుకొచ్చి ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ పెట్టి ఇటుపక్క 10 అడుగులు అటుపక్క 10 అడుగులు పెంచి అంత పెద్ద రోడ్డు అయింది కళ్యాణ్ గారు. తర్వాత ఉడాకి సంబంధించింది భరద్వాజ గారు నువ్వు వైస్ ప్రెసిడెంట్ కదా మాతో పాటు రావాలి, నేను ఒక నెలను అని చెప్పి ముగ్గురు వెళ్ళి ఉడాకి సంబంధించినటువంటి ఆ పర్మిషన్ కానీ అవి కానీ అలాగా ప్రయాణం స్టార్ట్ చేయాలంటే నేను సాక్షి. ఆ టైంలో పెద్దలతో ఉండి ఈ పనులన్నీ జరిగినటువంటి కార్యక్రమం. అందుకని అప్పటి నుంచి ఒక కోడ్ భరద్వాజ గారు వేశారు. ఇవన్నీ మంచి రావడానికి, అరే మీరు మనందరం వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఆ ఫ్లాట్స్ చూద్దాం, ఎంత పెద్దగా ఉన్నాయో, వరండా ఎంత ఉందో అవన్నీ చూస్తే మనకు ఐడియా వస్తుందని మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి అన్నీ చూపించి మళ్ళీ కొంచెం లెంతలు పెంచి అంత బాగా రావడానికి కారణం ఆయన 2004 అన్నయ్య 2004 ఆ టైంలో. అయితే అంత చేసి ఉడాలో పోట్లాడి ఇంతే ఉండాలి వాళ్ళు ఉడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి సార్ ఇంత పెద్ద ల్యాండ్ని ఇంత పెద్ద రోడ్ల 60 అడుగులు 40 అడుగుల, వేరే వాళ్ళు అయితే 8,000 ఫ్లాట్లు చేస్తారు, మాకు అవసరం లేదు, మాకు ఇదే కావాలా, రోడ్లు పెద్దగా ఉండాలా అని చెప్పి పోట్లాడినటువంటి అన్నయ్య. అయితే దయచేసి అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయింది అనుకుంటున్నాను. అది అన్నది కూడా ఒక్కసారి ఈ అవకాశం ఇవ్వండి, ఏం చేస్తామో చూడండి. దయచేసి మన ప్యానెల్ శ్రీ కళ్యాణ్ గెలిపించండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.